శరత్ చంద్ర రియల్ ఎస్టేట్ మీడియేటర్ని ఇంటికి పిలిపిస్తాడు. అతన్ని చూడగానే అపూర్వ, బావా ఇప్పుడు ఇతన్ని ఎందుకు పిలిపించావని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో శరత్ చంద్ర, మన బొమ్మల ఫ్యాక్టరీ స్థలం ఉంది కదా, ఆ స్థలాన్ని అమ్మాలనుకుంటున్నాను. నువ్వేమనుకుంటున్నావు భూమి అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటే, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నాన్న అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు అపూర్వ మాత్రం ఆ బొమ్మల ఫ్యాక్టరీలో శోభచంద్రను చంపిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. మరోవైపు భూమి, గగన్ ఇద్దరూ కూడా హాస్పిటల్కి వస్తారు. భూమి కొన్ని రిపోర్ట్స్ని గగన్ చేతిలో పెడుతూ, బావా నేను చెప్పిన దానికి ప్రూఫ్ కావాలన్నావు కదా, ఇదిగో ప్రూఫ్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి ప్రూఫ్ అని చెప్పి గగన్ అంటాడు. నాకు ఇప్పుడు 3వ నెల బావా, ఆ రిపోర్ట్స్లో సాక్ష్యం ఉంది, కావాలంటే నువ్వే చూసుకో అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఆ రిపోర్ట్ చూడగానే గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. గగన్ ఒక దగ్గర కుప్పకూలి టెన్షన్గా ఆలోచిస్తూ ఉంటే, భూమి మాత్రం లోపల నవ్వుకుంటూ, బావా ఇంతకీ అబ్బాయి కావాలనుకుంటున్నావా, అమ్మాయి కావాలనుకుంటున్నావా? నేను మాత్రం అమ్మాయినే కనాలనుకుంటున్నాను. పుట్టిన పాపకు మా అమ్మ పేరు పెడదాము, శోభ అని పెడదాము అని చెప్పి భూమి గగన్ని ఆట పట్టిస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.